ఖమ్మం పత్తి మార్కెట్ అగ్ని ప్రమాదం సంభవించింది. మార్కెట్ యార్డ్ షెడ్లో పత్తి బస్తాలు తగలబడుతున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 400కి పైగా బస్తాలు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలిపోవడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాటన్ మార్కెట్ యార్డ్ ఖమ్మం, కాటన్ మార్కెట్ యార్డ్ ఖమ్మం. ఫైర్ యాక్సిడెంట్. ముదిగొండ నుంచి ఉండే ఇక్కడ ముదిగొండలో ఉన్నట్టుంది. ఖమ్మం పత్తి మార్కెట్ అగ్ని ప్రమాదం సంభవించింది. మార్కెట్ యార్డ్ షెడ్లో పత్తి బస్తాలు తగలబడుతున్నాయి. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. 400కి పైగా బస్తాలు కాలిపోయినట్లు తెలుస్తోంది. ఖరీదు చేసిన పత్తి మంటల్లో కాలిపోవడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్రావు ఫోన్ లైన్లో అందిస్తారు. వెంకట్రావు, చెప్పండి. దీపిక, ఖమ్మంలోని పత్తి మార్కెట్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రాత్రి 7:30 గంటల సమయంలో పత్తి మార్కెట్ లో ఉన్న పత్తి బస్తాలకు నిప్పంటుకొని మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చేసి వాటిని ఆర్పేందుకు ప్రయత్నించారు. ఈ లోపల అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఖరీదు చేసిన పత్తి మాత్రమే అక్కడ పత్తి మార్కెట్ లో ఉంది. ఈ ఖరీదు చేసిన పత్తికి సంబంధించి అగ్ని ప్రమాదానికి జరిగినటువంటి కారణాలు తెలియాల్సి ఉంది. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో సెలవులు ఉండటంతో రైతులు కూడా పత్తిని మార్కెట్కు తీసుకురావడం వల్ల పెద్ద నష్టం తగ్గిందని చెప్పుకోవచ్చు. లేకపోతే పెద్ద ఎత్తున వేల బస్తాలు ఇక్కడ తగలబడిపోయే పరిస్థితి ఉంది. అటు రైతులు, ఇటు వ్యాపారులు ఇద్దరు కూడా నష్టపోయే ప్రమాదం ఉండేది. పెద్ద ఎత్తున భారీ నష్టం జరిగే ప్రమాదం ఉంది. అయితే ఈ సంక్రాంతి సెలవుల నేపథ్యంలో గత 3 రోజులుగా మార్కెట్ కు సెలవుల నేపథ్యంలో రైతులు పత్తిని తీసుకురావడం వల్ల గతంలో ఖరీదు చేసిన పత్తి అక్కడ షెడ్లలో ఉన్న పత్తికి మాత్రమే ఈ మంటలు అందుకుంటుందో కొద్దిగా ప్రమాద తీవ్రత తక్కువ, అంటే నష్ట తీవ్రత తక్కువ అని చెప్పొచ్చు. సుమారు అక్కడ కేవలం 400 బస్తాలు మాత్రమే ఈ అగ్ని ప్రమాదానికి ఆవుతైనట్టు స్థానికులు చెప్తున్నారు. ఇదంతా కూడా వ్యాపారులు కొనుగోలు చేసిందని, అందుకనే వ్యాపారులు తాము తీవ్రంగా నష్టపోయాయని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. మామూలుగా పత్తి మార్కెట్ రోజుకు 1000-1500 క్వింటాల మార్కెట్ కు వచ్చే పరిస్థితి ఉంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో పత్తి తక్కువగా రావడం వల్ల ఈ ప్రమాద తీవ్రత, నష్ట తీవ్రత తక్కువగా చెప్తుంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి కారణాలు మాత్రం తెలియాల్సి ఉంది. దీపిక, థ్యాంక్ యూ వెంకట్రావు. ముదిగొండలో ఉన్నట్టుంది. ఫైర్ యాక్సిడెంట్.